ఎకరానికి 45 క్వింటాల జొన్నలు వచ్చింది నడి ఎండల. ఎండాకాలం లాస్ట్ ఇయర్ జూన్ లో కోసినాం పెరడు. జూన్ లో కోసినా కూడా ఎకరానికి 45 క్వింటాలు. ఇప్పుడు రైతు నమస్కారం అండి. నమస్తే. పేరు దొమ్మటి రాములు, విలేజ్ ముచ్చింపుల, మండలం నల్లవెల్లి, వరంగల్ జిల్లా. నేను 4.5 ఎకరాలు మక్క పెట్టినాం. ఎప్పుడు అక్టోబర్ 13 పెట్టినాక తర్వాత వారం రోజులకు మళ్ళీ ఏం చేసినామంటే ఇది మయూరి కొట్టినాం. మళ్ళీ ఇంకొక 10 రోజుల తర్వాత మళ్ళీ మయూరి వాడినాం. వాడినాక తర్వాత ఇప్పటి వరకు ఏమైందంటే 30-35 డేస్ అయిపోయింది. అయిపోయినాక తర్వాత మళ్ళీ వాయుయంత్ర గోళీలు 4.5 ఎకరాలకు 8 ప్యాకెట్లు తెచ్చిన. 8 ప్యాకెట్లు తెచ్చి అందులో ఒక ప్యాకెట్కి కిలో ఇసుక కలిపి దాన్ని ముగుల్లో వేయించిన. ముగుల్లో వేయించినాక తర్వాత అప్పటి వరకు పురుగు కొంచెం ఉండే. ఇప్పటి వరకు వారం రోజులు అయింది, ఒక్క పురుగు కూడా లేకుండా మాడిపోయింది. చేను కూడా చాలా నీట్గా ఉన్నది. నాకైతే మంచి సంతోషం అనిపించింది. లాస్ట్ ఇయర్లు కూడా ఇవే గోళీలు వేసిన, ఫలితం వచ్చింది కాబట్టి మళ్ళీ అవే పట్టుబట్టి మళ్ళీ తెచ్చిన. పని చేసింది కాబట్టి మళ్ళీ ఇదే వాడతాను. వేయడం వల్ల మీరు లాస్ట్ ఇయర్ ఎండాకాలం వాడారు కదా, చాలా నాకు ఎకరానికి 45 క్వింటాల జొన్నలు వచ్చింది నడి ఎండల. ఎండాకాలం లాస్ట్ ఇయర్ జూన్ లో కోసినాం పెరడు. జూన్ లో కోసినా కూడా ఎకరానికి 45 క్వింటాలు. ఇప్పుడు రైతు సోదరులకు మీరు వాయుయంత్ర గూలికలు ఏ స్టేజ్లో ఏమైనా సజెషన్ ఇస్తారండి? అంటే ఏ స్టేజ్లో అంటే మాది కొంచెం భూమి బలమైన భూమి కాబట్టి కొంచెం పెరిగింది. అంటే 30 రోజులు దాటి ఒక 2 రోజులు ఇటు అటు అయినా పర్లేదు. కానీ అయితే మేము కొంచెం ఇంకా స్టేజ్ అదే కరెక్ట్ నాటిన రోజులు గవే, కానీ బలమైన భూమి కాబట్టి కొంచెం పెరిగింది అంతే. కాబట్టి మంచి పని చేసినాయి. ఇప్పటి వరకు ఈ చేను చూసిన వాళ్ళు అందరూ అయితే సంతోషపడతారు. యంత్ర గోళీలు తెచ్చి 40 లోపు 30-35 రోజులలో వేసినాము. చేను మంచిగా నీట్గా వస్తుంది. మొగుల్లో వేసినాము. నీట్గా వస్తే ఈ చేను చూసిన వాళ్ళు కూడా మళ్ళీ వేయాలంటారు. ఇప్పటి వరకు అయితే చేను అయితే తేటగా ఉన్నది. చూడండి మీరు.